తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన సనాతన ధర్మంలో కొబ్బరికాయకి కానీ నిమ్మకాయకి కానీ గుమ్మడికాయకి కానీ చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలన్నా, అంతెందుకు చిన్న ప్రయాణం చేయాలన్నా, లేదంటే ఒక కొత్త వస్తువు కొనాలన్నా కూడా ముందు కొబ్బరికాయ కొట్టి మనం ఆ వాహనానికి ప్రారంభిస్తూ ఉంటాం ప్రయాణాన్ని. అట్లా అంత ఇంపార్టెన్స్ మన సనాతన ధర్మంలో ఎందుకు వచ్చిందంటారు? తప్పకుండా అమ్మా. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతాము అనేటువంటిది చాలా మందికి సందేహం ఉంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఉంది కదమ్మా, ఇది అందరూ చేయొచ్చు, అందరికీ దీని యొక్క వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. కొబ్బరికాయని కనుక మీరు ఇట్లా, ఇది ఉంది కదా, ఇట్లా పట్టుకోండి. మొత్తం ఈ పార్ట్ ఇట్లా టచ్ అయి ఉండాలి. ఇలా పట్టుకొని ఏదైనా కుర్చీలో కూర్చొని, లేకపోతే ఏదైనా టేబుల్ ఇలా పెట్టుకొని ఇట్లా కంపల్సరీ ఇలా చేయి గాలిలో పట్టుకోకూడదు, ఇట్లా పట్టుకొని ఉండండి. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు మీరు చేయండి, మీకు లోపల ఒక తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను దాన్ని బట్టి వివరిస్తానండి మీకు. కళ్ళు మూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు ఒక్క 1 నిమిషం 2 నిమిషాలు దాటగానే లోపల ఒక సుడిగుండంలాగో లేకపోతే ఒక రౌండ్ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మీకు. స్లోగా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే అనిపిస్తుంది గురుగారు. లైక్ ఇట్స్ ఇలా తిరుగుతూ ఉంటుంది స్లోగా పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది. మీకు అర్థం కాదు ఏంటి లోపల అట్లట్లా తిరుగుతుంది అనిపిస్తుంది. అవును గురుగారు, అంటే నా హార్ట్ బీట్ ఏమో నాకు వినిపిస్తుందేమో అన్న విధంగా సర్కిల్ తిరుగుతున్నట్టుగా. ఎందుకంటే ఈ కొబ్బరికాయకు ఉండేటువంటి ప్రత్యేకత అమ్మా అది. మన ఆరా ఏదైతే ఉంటుందో, మనలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, మన మనోభావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇది కనెక్ట్ చేసుకుంటుంది. అందుకే మీకు చూడండి 1-2 మినిట్స్లో, అందుకే కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళి కొట్టే లోపల అంతట్లో ఇది లాగుకుంటుంది ఇది. అందుకే మన వాళ్ళు 5 చుట్లు తిరగాలి, ఇక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. లేడీస్ కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు, అందుకే ఎందుకంటే సెన్సిటివ్, వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు దీనిలో ఒక ప్రాణశక్తి ఉంటుంది. కొబ్బరికాయలో కావచ్చు, నిమ్మకాయలో కావచ్చు, గుమ్మడికాయలో కావచ్చు ప్రాణశక్తి ఉంటుంది. నిమ్మకాయని కొంచెం ఇట్లా పట్టుకొని కొంచెంసేపు ఇట్లా పట్టుకుని దీంట్లో కూడా ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనిలో అయినంత అవ్వదు, ఇది వాటర్ కదా ఎక్కువ, ఇది కొంచెం తక్కువ, చాలా తక్కువ తెలుస్తుంది. గుమ్మడికాయ కూడా పట్టుకుంటే తెలుస్తుంది, కానీ ఇది తెలిసినంతగా అవి ఎక్కువ తెలియవు, అందరికీ తెలియవు. అందుకని మీరు చూడండి, ఏదైనా బోర్ పాయింట్స్ కూడా తీసుకునేటప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకొని ఇలా తిరుగుతూ ఇలా పైకి వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అక్కడ వాటర్ ఉన్నది అనగానే ఇలా పట్టుకొని తిరుగుతారు, వాటర్ ఎక్కడ ఉందా అని. అక్కడికి రాగానే ఇది ఇలా పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇలా ఉన్నది కాస్త ఇలా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అదంత లాక్కుంటుంది. అంటే దీనిలో ఒక రకమైన ప్రాణశక్తి ఉంటుంది. మన ఆరాతో కనెక్ట్ అయి ఉన్నటువంటిది ఏదైతే నెగిటివ్ ఉంటుందో ఇది లాగేసుకుంటుంది. ఈ లాక్కునే ప్రక్రియ మీరు ఇలా పట్టుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు అలా కాన్సన్ట్రేషన్ చేయగానే ఇది లోపల దాన్ని కనెక్ట్ చేసుకొని తిరుగుతుంది అన్నమాట లోపల. అందుకే మన వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. కానీ నిజంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయొచ్చు. నిజంగా 1 మినిట్ లో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది చూసే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ టెస్ట్ చేసుకుని నిజమా కాదా మీకు మీరే చూసుకోవచ్చు. ఇందులో ఏ మాయము మంత్రం ఏం లేదు. ఎందుకంటే ఇది లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కొంతమందికి చూడండి, ఏదైనా సమస్య ఉంది ఎక్కువగా, ఎంతో దిగులుగా ఉన్నారు, వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, వెంటనే పోతుంది. అది కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళి కొట్టండి, వెంటనే పోతుంది. అందుకే మీరు ఏదైనా కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాసేపు చేతిలో పట్టుకోవాలంటారు. ఇట్లా దీనికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది 100% అది క్లియర్ అవుతుంది. అలాగే మనకి దేవీ దేవతలకు కూడా మనం నిమ్మకాయ దండలు వేస్తుంటాం. ఎందుకంటే ఒక నిమ్మకాయ దండను వేసినప్పుడు నిమ్మకాయకు కూడా ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఎనర్జీని లాక్కునే లక్షణం. ఇది పాజిటివ్ ఎనర్జీని తొందరగా లాక్కుంటుంది. ఇప్పుడు అమ్మవారికి దండగా వేస్తాం కదా, దాన్ని మనకి ఇస్తుంటారు. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు నిమ్మకాయ ఇస్తారు, పసుపు కుంకుమ పెట్టి. మనం జేబులోనో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు దీనికి ఉండే లక్షణం ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అందుకని మన వాళ్ళు మన జేబులో పెట్టుకోవడము, అమ్మవారికి వేయడము చేస్తూ ఉంటారు. అలాగే గుమ్మడికాయ కూడా అంతే, కడుతుంటాం మనం. గుమ్మడికాయ 2 రకాలు ఉంటుంది. ఏదైనా కొత్తగా ఉండే బైక్ కానీ దానికి కానీ తిప్పి కొట్టేస్తాం. అంటే మన కొత్త ఇంటికి కూడా అలాగే కొడుతుంటాం చూడండి. అవి ఇంకా హయ్యర్ ఎనర్జీ అమ్మ అది. అంటే అక్కడుండే కంప్లీట్గా అక్కడుండే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అంటే తీసేయడం అంటే ఇన్ సెన్స్ అక్కడ ఏదైతే కొన్ని
ఘనాలు ఉంటాయి, కొన్ని ప్రేతలు ఉంటాయి, వాటికి తిప్పి పెట్టేసినప్పుడు ఆహారంగా స్వీకరించి వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు కామన్గా కూడా గుమ్మడికాయ ఎందుకు కడతారంటే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఆగిపోతుంది, ఆ గుమ్మడికాయ దగ్గర ఆగిపోయి ఇంక లోపలికి ఎంటర్ అవ్వదు అనమాట. అందుకని మెయిన్గా. కాబట్టి మనకి గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ అంటే ఇవాళ మీకు ఎందుకంటే ప్రాక్టికల్గా మీకు అర్థం అవ్వాలి. మన ఊరికే కొబ్బరికాయ తీసుకెళ్ళి కొడుతున్నాం కానీ అందులో ఇంత కనెక్టివిటీ ఉందని అదే అంతే. గుడికి అవసరం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి, కొట్టి రావాలి అనేది తెలుసు కానీ దానికి ఇంకా చాలా అర్థాలు చెప్పారు. మన అహాన్ని తీసేస్తున్నామని, అది స్వచ్ఛమైనటువంటిదని, అన్నిటికంటే అంటే దానికి ఏమంటారు ఎటువంటి మలినం ఇట్లాంటివి అంటవని, కొబ్బరికాయకి బెల్లానికి కొబ్బరికాయకి ఇట్లాంటివి కూడా చెప్తుంటారు. బట్ హైయర్ ఎనర్జీస్లో ఉండేటువంటి ఒక ఇది అందులో ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతుంది కొంతమందికి, చూడండి కొంతమందికి పువ్వు వస్తుంది. అదేంటంటే మీరు ఏదైనా నెగిటివ్ నాకు ఈ నెగిటివ్ పోతుందా లేదా అని చెప్పి భయపడుతుంటారు చూసారా, నాకు ఈ పీడ పోవాలి అని. ఆ టైంలో కుళ్ళిందంటే పీడ పోయిందని సంకేతం, మంచిదైందని అర్థం అనమాట, పీడ పోయిందని. కానీ నాకు ఇది ఫ్రూట్ఫుల్ అవుతుందా లేదా అని సంకల్పం చేసుకుని కొట్టినప్పుడు పువ్వు వస్తే అది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతుందని దేవుడు సంకేతించడం, అన్నీ కూడా భగవత్ సంకేతం అంటారు దాన్ని, అట్లా అనమాట. కాబట్టి కొబ్బరికాయ మీరు గనక ఏదైనా ఒక మంత్రం చదువుకొని, అంటే ఇప్పుడు అమ్మవారిది ఏదో ఒక మంత్రం తీసుకున్నారు, ఏ గురువు గారి దగ్గర ఏదో ఇన్ని మాలలను చేశారు, దేవత కోసం అని కొట్టారు అనుకోండి, ప్రతిసారి ఇన్ని మాలలు చేసినప్పుడు దాని ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మంత్రం చెప్పించి కొబ్బరికాయ కొట్టినట్లయితే, అంటే ఇప్పుడు కొంతమంది దశమహా విద్యల్లో ఏదైనా తీసుకుంటారు, లేదా పంచాక్షరి చేస్తారు, నమశివాయ, లేకపోతే అమ్మవారి నామం ఏదో ఓం హ్రీం ఐం శ్రీం ఏదో లాంటివి చేస్తారు బీజాక్షరాలు పెట్టి. అలాంటిది ఏదైనా ఒక 10 మాలలో 5 మాలలో చేసిన తర్వాత కొబ్బరికాయ కనుక కొట్టినట్లయితే దాని ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా మనం కొబ్బరికాయ నిమ్మకాయలు అలా మనకు చెప్పారు పెద్దవాళ్ళని ఫాలో అవుతాం, కానీ ఇంత అంతరార్థం ఉందని మనకు తెలియదు గురుగారు. కానీ తెలుసుకొని చేస్తే అది ఇంకెప్పటికీ మర్చిపోను. ఆ కనెక్టివిటీ, ఆ పాజిటివిటీ వేరే లెవెల్లో ఉంటుంది. అస్సలు ఈ కొబ్బరికాయ నిమ్మకాయ అండ్ కుష్మండ మన గుమ్మడికాయతో చెయ్యకూడని పనులు ఏమన్నా ఉన్నాయా గురుగారు? తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా ఒక ఫ్లోలో. తెలిసి తెలియక అంటే ఏం లేదమ్మా, ఒకటి కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా స్త్రీలను కొట్టొద్దని చెప్పారు, పురుషులే కొట్టాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కొట్టకూడదు. నార్మల్గా వీళ్ళు కూడా అంటే ఏం లేదు, కొంత దానిలోంచి ఒక ప్రాణశక్తి ఇట్లా ఉత్పన్నమైనప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్కి అయితే ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుందని. పురుషుడు కొట్టాలి, స్త్రీ అందిస్తే పురుషుడు. ఇప్పుడు భర్త ఉంటాడు, లేకపోతే అన్నదమ్ములు ఉంటారు, తండ్రి ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారుగా, అదొకటి. అంటే వీళ్ళు సెన్సిటివ్ ఇది ఉంటుంది, అందులో ఆ వైబ్రేషన్ చూశారు కదా మీరు, అందుకని పర్టికులర్గా ప్రెగ్నెన్సీ లేడీస్ అసలు కొట్టొద్దని చెప్తారు. ఇంకా తప్పదు, ఎవరు లేరన్నప్పుడు ఇంకా తప్పదు ఇంకా వాళ్ళకి. అదొకటి. ఈ నిమ్మకాయల విషయంలో ఏంటంటే పర్టికులర్గా ఇవి కొన్ని మంత్రించిన నిమ్మకాయలు ఉంటాయి చూసారా, అవి వాడుకున్న తర్వాత కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ అలా పడేయకూడదు, మొక్కల్లో పడేసేయాలి ఇప్పుడు నిమ్మకాయలు. మూడోది గుమ్మడికాయ, మనం కొట్టినటువంటి గుమ్మడికాయ ఇంటికి ద్వారానికి అటు ఇటు పెట్టినా, లేకపోతే ఇంట్లో వాడిపోతుంది. ఇప్పుడు మనం కడతాం గుమ్మడికాయ, అది కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా వాడిపోయి ఉన్నా సరే దాన్ని అలాగే వదిలేస్తారు కొంతమంది, అది అలాగే ఉండిపోద్ది కొన్ని రోజుల పాటు. వెంటనే తీసేసేయాలి, వెంటనే తీసి మార్చాలి, లేకపోతే దానివల్ల మళ్ళీ వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. ఇవి ప్రధానంగా పాటించాలి. చాలా సంతోషం గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. శ్రీమాత్రే నమః.